ఈరోజు ఆగస్టు 15, 2026. సాధారణంగా ఏ సంవత్సరం గమనించినా సరే ఈ పాటికి భారీగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. జనాలు అంతో ఇంతో చలికో వానకో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఇంకొక పక్కన మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. ఎల్నినో ప్రభావం వల్ల ఇంకా కూడా భారీ స్థాయిలో వర్షాలు పడడం లేదు. పూర్తిగా ఎండొస్తుందని చెప్పలేకపోయినా అటు ఇటు కాకుండా చాలా స్వల్ప మోతాదులో వానలు పడడం వల్ల రాత్రి ఉక్కపోతలు పెరుగుతూనే ఉన్నాయి. అప్పటికప్పుడు వాళ్ళలో గంట, పావు గంట, 15 నిమిషాలు ఉండడంతో ఇంకా హ్యూమిడిటీ పెరిగిపోయి రాత్రులు ఏవైతే ఏసీలు, కూలర్లు సాధారణంగా వర్షాకాలంలో ప్రజలు వాడకుండా ఉంటారో వాటి వాడకం పెరిగింది. దీనివల్ల కరెంటు బిల్లులు పెరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఏప్రిల్ నెలలో, మే నెలలో జనాలు ఎక్కువగా వాడుతూ ఉంటారో ఏసీలు, కూలర్లు ఇవన్నీ కూడా ఈసారి 2026లో తెలంగాణ వరకు మనం చూసుకుంటే వీటి వాడకం దాదాపు ఏప్రిల్ నెలతో సమానంగా ఉంది. ఇదే నేపథ్యంలో వ్యవసాయ రంగం వరకు చూసుకుంటూ ఉంటే ప్రభుత్వం మీరు వరి వేయొద్దు, వరి వేస్తే ఎక్కువ వాటర్ అవసరం అవుతాయి, ఎల్లినో ప్రభావం వల్ల కొంచెం ప్రమాదం ఉంది అని చెప్పినప్పటికీ, అంటే ఇవి మనకి అంతకు ముందు నుంచే రైతులు అది వేయాలని ప్రిపేర్ అయిపోవడం కావచ్చు, ఈ హెచ్చరికలు సూచనల విషయంలో కాస్త ఆలస్యం జరగడం కావచ్చు, ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు ఇవన్నీ కూడా ఎక్కువ మంది రైతులు ఇంకా వరే వేస్తూ ఉండడం వల్ల ఇంకా దీనికి ప్రత్యామ్నాయమైనటువంటి ఆప్షన్స్ విషయంలో రైతులు ఇంకా సన్నద్ధంగా సంసిద్ధతతో ఉండకపోవడం వల్ల వరినే వేయడంతో ఎక్కువ వాటర్ వాడాల్సినటువంటి పరిస్థితి. దీంతో ఏదైతే కరెంటు ఖర్చు ఏదైతే ఉంటుందో అది కూడా భారీగా పెరిగిపోతుంది. మోటార్స్ యూజ్ చేయడం, బోర్ వాటర్ యూజ్ చేయడం, వీటి వల్ల కూడా కరెంటు ఖర్చులు వ్యవసాయ రంగంలో పెరుగుతూ ఉన్నాయి. ఇంకో పక్కన ఐటీ ఇండస్ట్రియల్ సెక్టార్ చూసుకుంటే అక్కడ కూడా ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. అందులో హైదరాబాద్ లాంటి సిటీలో అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు కావచ్చు, కాంక్రీట్ నిర్మాణాలు, వీటి వల్ల వేడి ఇంకా పెరిగిపోయి ఇక్కడ కరెంటు బిల్లు యూజేజ్ అనేది పెరిగిపోతూ ఉంది. దీనివల్ల ఇది కేవలం కరెంటు బిల్లులు పెరిగిపోవడానికే పరిమితం కాలేదు, ఇంకా చాలామంది హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సాధారణంగా వర్షాకాలం వస్తే జలుబులు, దగ్గులు, జ్వరాలు లాంటివి వస్తే వాటికి అవి సీజనల్ చేంజెస్గా చూస్తూ ఉంటాం. అవేమి పెద్దగా మనుషుల మీద ప్రభావం చూపించవు. కానీ ఈ స్థాయి కనిపించకుండా ఉండేటువంటి ఎండలు, ఉక్కపోతలు, అంటే వర్షం బాగా పడితే అది ఒక రకం, వర్షం పడకుండా ఉండడం వల్ల ఇది కూడా ప్రజల ఆరోగ్యం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏదైతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారో లేకపోతే చేస్తూ ఉంటారో ఆ శారీరక వారు చేసే వ్యాయామాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. చాలామంది అవి చేయలేని పరిస్థితులు, అంటే సాధారణంగా సీజన్స్ ఒకలాగా కొనసాగుతూ ఉంటే దానికి తగ్గట్టే మన బాడీ డిజైన్ కూడా ఉంటుంది. మనం చేసే వ్యాయామం కావచ్చు, ఆరోగ్య అలవాట్లు కావచ్చు, దానికి తగ్గట్టే ఉంటాయి. ఎప్పుడైతే సీజన్ ఒకటి ఇంకా చెప్తూ ఉంటే కనిపించకుండా ఇంకా వేసవి కాలమే కొనసాగుతుందేమో అన్న భావన కలుగుతుంది. దీనివల్ల ఆరోగ్యాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎక్కువ ఏసీలు, కూలర్లు వాడడం వల్ల, ఎందుకంటే అక్కడక్కడే గాలి తిరుగుతూ ఉండడం, దానివల్ల కూడా ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే ఎవరైతే బిలో మిడిల్ క్లాస్ లేకపోతే యావరేజ్ అందరూ కూడా లెక్కలేసుకుంటూ ఉంటారు. ప్రతి నెలకి ఇంత బడ్జెట్, ఒక ఈ నెలలో ఎక్కువ పెరుగుతుందంటే అందరూ ఎక్కువ మంది కరెంటు బిల్లుకు పెట్టేటువంటి బడ్జెట్ మే నెల, ఏప్రిల్ నెలే. మిగిలిన నెలలో గీజర్కి అంతో ఇంతో పెరిగినా అంత పెరగదు. కానీ ఈసారి ఇది సామాన్యుడి మీద మోయలేని భారంగా మారిపోయింది. సో ఈ ఆగస్టు 12 రికార్డు స్థాయిలో తెలంగాణలో వాడకం పెరిగింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. జూలై నుండి విద్యుత్ వినియోగం పెరుగుతూ ఉన్న ఆగస్టులో వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది. ఆగస్టు 12న రాష్ట్ర వ్యాప్తంగా 15,835 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా గతేడాది ఇదే ఆగస్టు 12న కేవలం 10,787 మెగావాట్ల డిమాండ్ మాత్రమే ఉంది. అంటే ఒక సంవత్సరం వ్యవధిలో ఏకంగా 5,048 మెగావాట్ల అధిక డిమాండ్ నమోదైంది. దక్షిణ డిస్కం పరిధిలో 3,623 మెగావాట్లు, ఉత్తర డిస్కం పరిధిలో 1,421 మెగావాట్లు ఎక్కువ డిమాండ్ రికార్డు కావడం గమనార్హం. విద్యుత్ వినియోగానికి వచ్చేసరికి గతేడాది ఆగస్టు 12న రాష్ట్ర వ్యాప్తంగా 208.07 మిలియన్ యూనిట్లు ఖర్చు కాగా ఈసారి 283.26 మిలియన్ యూనిట్లకి చేరుకుంది. ఒక సదరన్ డిస్కం పరిధిలోనే 60.18 మిలియన్ యూనిట్ల అదనపు కరెంటు వినియోగం నమోదైంది. ఈ పరిస్థితి మొత్తాన్ని మనం ఈ పెరుగుతున్న విద్యుత్ వినియోగం పెరుగుతున్నటువంటి రికార్డు స్థాయిని గమనిస్తే ఒక పక్కన పెరుగుతున్నటువంటి ఖర్చులు, ఎందుకంటే ఇంకా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగింపుకు రాలేదు, దాని గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ రేట్లు కావచ్చు, పెరుగుతున్న నిత్యావసర ఖర్చులు కావచ్చు, ఇప్పుడు వీటికి అదనపు భారంగా పెరుగుతున్న కరెంటు బిల్లు కూడా ఒక అదనపు భారంగా మారింది. మరి మనం ఎల్లిలో ప్రభావం నుంచి ఎప్పటికీ పూర్తిగా బయటపడతామో, ఈ భారం నుంచి ఎప్పటికి బయటపడతామో వేచి చూడాల్సిందే.